ప్రభుత్వ స్థలాల్లో ప్రార్థనా మందిరాలు కట్టవద్దని పొన్నం ప్రభాకర్ రిక్వెస్ట్ చేశారు. సర్కారు జాగాల్లో ప్రార్థనా మందిరాలైన గుడి, చర్చి, మసీదు వంటి వాటిని నిర్మించవద్దని మంత్రి పొన్నం తెలిపారు. ప్రార్థనా మందిరాలు ఏవైనా సరే సర్కారు భూముల్లో ఉండరాదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేశారు. అయితే పొన్నం ఈ ప్రకటన చేయడానికి కారణం తాజాగా బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో పెద్దమ్మ తల్లి ఆలయం విషయంలో జరిగిన వివాదం. ఇటీవల ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది కాస్త వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఆగ్రహించిన స్థానికులు ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. ఇతర మతాల వారి ప్రార్థనా మందిరాలను కూల్చగలరా? ఆ దమ్ము ధైర్యం మీకుందా? ఎందుకు అమ్మవారి గుడినే కూల్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి పొన్నం దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలం ప్రభుత్వ భూమి అని, దానిని సర్కార్ అవసరాల కోసం వినియోగించుకోవాలని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. అయితే కొందరు కావాలనే దేవుళ్లను తీసుకుపోయి ప్రభుత్వ స్థలంలో పెట్టి వివాదం చేస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు. ఇది ఏమాత్రం సరైన చర్య కాదని ఆయన అన్నారు. పైగా తమది సెక్యులర్ ప్రభుత్వమే అని, అయినా సరే దేవుడి పేర్లతో ఓట్లడిగే వాళ్ళు రాజకీయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని మంత్రి పొన్నం హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను ప్రజా అవసరాల కోసం ఉపయోగించే రీతి ఇది కాదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 4-5 రోజుల క్రితం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలంలో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని అధికారులు కూల్చేశారని ఆరోపిస్తూ ఆ కాలనీ వాసులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకురాలు మాధవీలత ఆ ప్రాంతానికి చేరుకుని వారికి మద్దతుగా నిలిచారు. వర్షంలో తడుస్తూనే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. దీన్ని ఉద్దేశించే నేడు మంత్రి పొన్నం ప్రార్థనా మందిరాల నిర్మాణానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో త్వరలోనే కాంగ్రెస్ బీసీ నేతలైన మాజీ కేంద్ర మంత్రి శివశంకర్, రాష్ట్ర మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహాలు పెడతామని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి, బీసీలకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా ఆ ఇద్దరు నేతల విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తామన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.